హాయ్ మేడం. సార్, కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీప్రియ ఇద్దరు నటించిన చెన్నై లవ్ స్టోరీ అనే మూవీ అయితే ట్రైలర్ వచ్చేసింది. సో దీనిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కిరణ్ అబ్బవరం ఎలా చేస్తారు? మూవీ అంచనాలు మీకు తగ్గట్టుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మాతో పంచుకోండి. నిజంగా మేడం, ఇంకా ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి ఏకైక హీరో మన కిరణ్ అబ్బవరం గారు. అన్నయ్య నిజంగా చాలా డౌన్ టు ఎర్త్. ఇంకొకటి సినిమా అన్న, డ్యాన్స్ అన్న అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. నేనైతే చూశాను, నిజంగా చాలా మంచి యాక్టర్. తనకి ఒక గొప్ప స్టార్డమ్ వచ్చేంత వరకు ఇంకా చాలా మరి కాతోటి 100 కోట్ల క్లబ్లోకి చేరుకున్నాడు. మరి ఈ చెన్నై లవ్ స్టోరీ తోటి కూడా చాలా అద్భుతమైన ఒక మంచి టైటిల్, పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి జనాల్లోకి ఆదరించే టైటిల్ తోటి సినిమాతోటి ముందుకు వచ్చారు. చాలామంది ఈ ప్రొడ్యూసర్స్ తోటి ఎస్కేఎన్ సార్ కూడా చాలా అద్భుతంగా, అల్లు అరవింద్ సార్ కూడా చాలా ప్రతి ఒక్కరి యొక్క సినిమాని నిన్న ట్రైలర్ లాంచ్లో చూసాము. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా అన్నయ్య గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలో చాలా బాగుంది. అన్నయ్య యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి, కిరణ్ అబ్బవరం అన్నయ్య టాలెంట్ గురించి, ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ మాత్రం చాలా డ్యాన్స్ గురించి, డైలాగ్స్ గురించి ప్రతి ఒక్కటి బాగుంది. కానీ నేను సెట్లో చూశాను, చాలా వరకు చాలా అద్భుతంగా హార్డ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తాడు. నేను ఒక 10 days 5 days షూట్లో పాల్గొన్నాను. అతను రీసెంట్గా ఇంకో సినిమా కూడా ఓపెన్ చేశారు. చాలా హార్డ్ వర్కర్, చాలా ప్యాషన్. ఇంకోటి సెట్లో కూడా చాలా అందరితోటి హ్యాపీగా ఉంటాడు. ఎవరితోటైనా కష్టపడి పనిచేసినటువంటి తత్వం మన హీరో గారు కిరణ్ అబ్బవరం అన్నయ్య. ఇంకోటి ఈ మధ్యకాలంలో తిమ్మరాజుపల్లి అనే ఒక చిన్న సినిమా తీసి చాలామంది యాక్టర్స్కి అవకాశం కల్పించాడు. సో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. మీరు ఇలాగనే ఇంకా మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకెళ్ళాలి, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఈ చెన్నై లవ్ స్టోరీ టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు అయితే చాలా అద్భుతంగా ఒక బ్లాక్ బాస్టర్లో ముందుకెళ్తున్నాయి. సో మిలియన్స్లో దూసుకుపోతుంది యూట్యూబ్లో అయితే. సో చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ కూడా చాలా మంచి అప్లాస్ వచ్చింది. సో యూట్యూబ్లో ఒక మంచి పేరు తీసుకొస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. మీ వే ఆఫ్ నిన్న కూడా చాలా సింపుల్గా ఒక ఆటోలో కూడా ప్రమోషన్ చేసుకొని వెళ్ళారు. అది కూడా చాలా అద్భుతం. అంటే తన టాలెంట్ ఏంటంటే చిన్న వాళ్ళని డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకొచ్చి ఒక కళాకారులకి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించేటువంటి ఒక మంచి క్యారెక్టర్ మన కిరణ్ అబ్బవరం గారు అని చెప్పవచ్చు. ఇలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి, ఇలాంటి హీరో కావాలి. ఇలాంటి వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవసరం. మన తెలుగు ఒక మంచి మెసేజ్ సినిమాలు తీస్తాడు. సో ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తన సినిమాలు కూడా. ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ కూడా చాలా అద్భుతంగా మన కొద్ది రోజులైనా థియేటర్ సందడి చేయబోతున్నారు. సో తప్పకుండా ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ సినిమాగా ఉండబోతుంది. సో డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మన అన్న కిరణ్ అబ్బవరం హీరో గారికి, తప్పకుండా హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా ఇందులో పర్ఫార్మెన్స్ చేసింది. సో ఒక మంచి సినిమా హిట్ కొట్టబోతున్నారు. ఎస్కేఎన్ అన్న గురించి చెప్పనవసరం లేదు, తనకు ఎంత సినిమా ప్యాషన్ ఉంటుందో. సో ప్రతి సినిమా గురించి మాట్లాడతాడు. సో నిజంగా అన్న యాక్టింగ్ అయితే కిరణ్ అబ్బవరం సార్కి ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కూడా అందరు కోరుకుంటున్నారు. మీ యాక్టింగ్ అన్న సూపర్. తప్పకుండా ఇది ఒక మంచి మూవీ. ఇది 100 కోట్ల క్లబ్ రీచ్ కావాలి, ఇంకా రికార్డ్స్ని కూడా సృష్టించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అవును, అంటే ఆమెది తప్పకుండా క్యారెక్టర్ తగ్గట్టు ఈ సినిమాలో ఉండబోతుంది. సో ఆ క్యారెక్టర్కి ఎంత ఉండాలో డైరెక్టర్ గారు అంత ప్రాధాన్యత చూపించారు. సో ఇది తప్పకుండా మంచిగా మ్యాక్సిమం అయితే ఆడియన్స్ నచ్చే విధంగా ప్రతి ఒక్కటి అయితే చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ కాదు. తప్పకుండా ఆడియన్స్కి మాత్రం తప్పకుండా ఫ్యామిలీ, యూత్, లవర్స్ కూడా టైటిల్ కూడా ఉంది. నిన్న క్వశ్చన్ కూడా వేశారు యాంకర్ హీరోయిన్లు కూడా. అల్లు అర్జున్ సార్, మీకు ఫస్ట్ లవర్ అంటే ఎక్కడ ఫస్ట్ లవ్తో తోపా కాదా అంటే ప్రతి ఒక్కరికి రియల్ లైఫ్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ప్రేమ ఏదైనా సరే అది ఒక మంచి మెమరబుల్గా ఉంటుంది. తప్పకుండా ఎవరికైనా సరే అది నిజంగా ఈ సినిమా చూడాలి. తొలి ప్రేమే తోపు కాదే అని ఒక మంచి సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మణి శర్మ గారు సంగీత దర్శకుడుగా మనం చూసాం, ఆయన ఎన్ని హిట్స్ చూశాడు. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం ఈ సినిమాకి ఒక హై రేంజ్ని తీసుకొచ్చింది. సో ఒక మెలోడీ చాలా అద్భుతంగా తీసుకోబోతుంది. పాటల పరంగా కానీ ప్రతి ఒక్కటి తప్పకుండా ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమాగానే హిట్ చేస్తున్నారు ప్రేక్షకులు, ఫ్యాన్స్. తప్పకుండా ఆ ఒక మంచి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మంచి సినిమాగా సక్సెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. తప్పకుండా ఇది ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను.